జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేపాల్ను తిరిగి హిందూ దేశంగా మార్చుకోవడం కోసం విప్లవ జ్వాల ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. హిందువులందరూ కూడా తిరిగి నేపాల్ను హిందూ దేశంగా మార్చుకోవాలని చెప్పేసి అందరూ కూడా తిరుగుబాటు పట్టినారు. సరే, ఈ క్రమంలోనే నేపాల్ వాసి అయినటువంటి మనీషా కొయిరాలా ఒక సంచలన ప్రకటన చేసింది. అదేంటో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మనీషా కొయిరాలా ఒకప్పటి బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్. ఈమె బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి సినీ నటి అన్నమాట. మనీషా కొయిరాలా 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలతో పాటు అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకునింది. నేపాల్లో ఈ మనీషా కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఈమె తండ్రి వచ్చేసి ప్రకాష్ కొయిరాలా. అదేవిధంగా ఈ మనీషా కొయిరాలా గారి తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ దేశానికి 22వ ప్రధానమంత్రిగా పనిచేసినాడు. 2001లో ఈమె నేపాల్ రాజ్య ప్రభుత్వం ఇచ్చేటటువంటి 2వ అత్యున్నత పురస్కారాన్ని కూడా అందుకునింది. ఈనాటి యువతకు మనీషా కొయిరాలా గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ 90స్లో మనీషా కొయిరాలా గురించి తెలియని వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ లేనప్పటికీ, ఇన్ని టీవీ ఛానల్స్ లేనప్పటికీ మనీషా కొయిరాలా తెలుగు సినీ ప్రేక్షకులందరూ కూడా సుపరిచితమైనటువంటి హీరోయిన్ అనమాట. అక్కినేని నాగార్జున నటించినటువంటి క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది మనీషా కొయిరాలా. అటువంటి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి మనీషా కొయిరాలా నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను, అవినీతిని చూసి తట్టుకోలేక నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మనీషా కొయిరాలా గారు మాట్లాడుతూ, నేపాల్ అనేది ఒక హిందూ దేశంగా ఉండేది. నేపాల్ను హిందూ దేశంగా ఉంచడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చినాక ప్రశాంతంగా హిందూ దేశంగా ఉన్నటువంటి నేపాల్ను సడన్గా సెక్యులర్ దేశంగా మార్చేసినారు. ఎక్కడా లేనటువంటి దిక్కుమాలిన రూల్స్ అన్నింటి కూడా తీసుకొని వచ్చినారు. అసలు హిందూ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చేటప్పుడు ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఇదేమి నియంత పాలన? అయినా హిందూ దేశంగా ఉన్నంత కాలం నేపాల్ ఒక సుసంపన్నమైనటువంటి దేశంగా ఉంటా వచ్చింది. చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధిలో పయనిస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు అవినీతి కంపు కొడుతుంది. ఎక్కడ చూసినా కూడా అవినీతి పేరుకుపోయింది. కనీస మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందాల. అసలు అభివృద్ధి అనేది కనపడ్డంలే. అయినా హిందూ దేశం అనేది నేపాల్కు ఒక ఆభరణం. అది నేపాలీలకు ఒక గొప్ప గుర్తింపు. ఈ ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా బాసిల్లుతున్నటువంటి నేపాల్ను ఎందుకు సెక్యులర్ దేశంగా మార్చారు? నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉండాలి. దీని వెనక పెద్ద కుట్ర ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. హిందూ దేశంగా ప్రశాంతంగా ఉండేటటువంటి నేపాలీలను ఈ అవినీతి కంపులోకి బలవంతంగా నెట్టారు. నేను వచ్చే ఎన్నికల్లో హిందుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి హిందూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకే నేను సపోర్ట్ చేస్తా. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తాను. ఎందుకంటే నేపాల్ దేశం మళ్ళీ హిందూ రాష్ట్రంగా మారాల్సిన అవసరం అయితే ఉండదంటూ మనీషా కొయిరాలా అద్భుతంగా మాట్లాడి కమ్యూనిస్టు ప్రభుత్వాల కుట్రలను అయితే ఎండగట్టింది. అది విషయం. అయితే ఇటువంటి మార్పు మన దేశంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే హిందూ దేశంగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని కుట్రపూరితంగా కదా సెక్యులర్ దేశంగా మార్చినారా? ఏది ఉన్న పళంగా ఒకే ఒక రాత్రిలా ఎమర్జెన్సీని తీసుకొచ్చి హిందూ దేశంగా ఉన్న మన దేశాన్ని ఎవరు సెక్యులర్ దేశంగా మార్చిందే? రాజమాత ఎవరా? ఆమె ఇందిరాగాంధీ గారు. ఆవిడ ఇదంతా చేసింది. ఏం అవసరమైనా మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చినారో 2 ముక్కలుగా, పాకిస్తాన్ ఇచ్చేశారో. అదేమో ఇప్పటికే ఇస్లామిక్ దేశంగా ఉన్నది. మరి ఈ దేశం ఎందుకు సెక్యులర్ దేశంగా ఉండాలా? ఇప్పుడు హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే, హిందువుల పండుగల మీద దాడులు చేస్తూ ఉంటే, హిందువుల శోభయాత్రల మీద, హిందువులు జరుపుకునేటటువంటి ఉత్సవాల మీద, హిందువుల గుడి గోపురాల మీద, దేని మీద దాడులు చేసినా కూడా మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఏమన్నా మాట్లాడితే మత ఛాందస్వాదులు అంటున్నారు. ఆ విధంగా ఉన్నది ఇప్పుడు దేశంలో పరిస్థితి. అందుకనే తిరిగి మన భారతదేశాన్ని కూడా నేపాల్ తరహాలోనే హిందూ దేశంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండదని చెప్పేసి నా మనసులో ఉన్నటువంటి మాటనైతే మీకు చెప్తున్నా. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.